ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. శ్రావణ మాసం 2వ శ్రావణ శుక్రవారం రోజునే ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం మొదటి వారంతో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు, రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి, శ్రీ వినాయక చవితి లాంటి పండుగలు, పర్వదినాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఇంతటి పర్వదినాలు కలిగినటువంటి ఈ మాసములో ప్రజలందరూ కూడా భక్తి ప్రపత్తులతో కాలం గడిపేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇక గ్రహాల స్థితికి వస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు 16 వరకు కర్కాటక రాశిలో ఉండి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. అలాగే శుక్ర భగవానుడు ఆగస్టు నెల 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి వస్తాడు. ఇక కుజుడు ఆగస్టు మాసమంతా కన్యా రాశిలోనే సంచారం కొనసాగుతుంది. అలాగే బుధగ్రహం కూడా కర్కాటక రాశిలోనే ఈ మాసమంతా సంచరిస్తాడు. గురువు ఎలాగో మిథున రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో గ్రహాల స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. 2025 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యములో కర్కాటక రాశిలోను ఆగస్టు 16 వరకు, ఆగస్టు 16 తర్వాత దశమములో సింహరాశిలోను రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు. ప్రభుత్వం నుంచి సహాయం కానీ, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు కానీ వస్తాయి. అధికారుల అండదండలతో మంచి అభినందనలు కూడా అందుకుంటారు, ఆదాయం కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా లాభంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మీ పోరాట పటిమ 10 మందికి నచ్చే విధంగా, వారి చేత అభినందనలు అందుకునే విధంగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో మిథున రాశిలో సంచరించడం, అనగా ఆగస్టు 20 వరకు, ఆ తర్వాత భాగ్యములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం పుష్కలంగా ఉంటుంది. సృజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా నూతన అవకాశాన్ని కానీ, లాభాన్ని కానీ అందుకుంటారు. ఇక కేతువు దశమంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో కూడా నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీరు అందుకుంటారు. 2025 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారు రవి, కుజుడు, శుక్రుడు, కేతువు 4 గ్రహాల యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, లాభాలని అందుకుంటారు. అయితే అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అనుకోకుండా ఒక వ్యాపారపరమైన నష్టాన్ని కానీ, రావాల్సిన ఆదాయం వాయిదాపడేటువంటి సూచనలు కనిపిస్తుంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నారు. మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో నిరాశ ఎదుర్కోవాల్సి తప్పదనిపిస్తుంది. తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా పంచమంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు, కొన్ని పనులు వాయిదా పడతాయి. జన సహకార లోపం, కుటుంబంలో ఖర్చులు కనిపిస్తుంది. చతుర్థంలో కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొనడం వల్ల అనారోగ్య సూచనలు కనిపిస్తుంది. మరి 2025 ఆగస్టు మాసంలో ఈ వృశ్చిక రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. పంచమ శనిదోషం నుంచి బయటపడడానికి ఈశ్వర దర్శనం, బిల్వాష్టక పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు మీకు శుభాన్ని ఇస్తాయి. భాగ్య బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం, తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.